గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, నేను రా. రాజేష్, యారా అందరు బాగున్నారా? నాన్నగారు నేను అర్జెంట్గా బయలుదేరి వచ్చేయమన్నారా. అర్జెంట్ గానా? ఎందుకురా బాబు? ఏమో నాకు తెలీదు, ఏదో అర్జెంట్ పని ఉందంట. ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు. ఒక్క నిమిషం. అలాగేనండి. రే, ఈరోజు అర్జెంట్గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చేయమంటున్నారా. నాన్న సర్లే. రై, ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా? రా చెప్తాను. రై, ఏం జరిగిందిరా? ఎవరికి ఏం జరిగింది? నాన్నకి ఏమైనా అయిందా? నాన్న 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 ఏమైంది నాన్న? ఎవరికేం జరిగింది నాన్న? నాన్న చెప్పండి నాన్న. అమ్మిది నాన్న, అమ్మ ఎక్కడ? అమ్మా 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 ఎవరికేమైందమ్మా? అమ్మా అమ్మా చెప్పమ్మా, ఎవరికేమైందో? ఎవరికేమైందో చెప్పండి రా. అమ్మా చెల్లి సంధ్య ఎక్కడ? అమ్మా అమ్మా చెప్పండి అమ్మా, చెప్పమ్మా ఎవరికేమైందో? చెప్పండి అమ్మా ఎవరికేమైందో? రాజా, అమ్మా 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 అని లేప్ అమ్మా. రై అమ్మరా అమ్మరా అమ్మా అమ్మా అని లేపండి అమ్మా. ఇదిగో లేపరా అని లేపండి రా. ఏం జరిగిందిరా? యాక్సిడెంట్ అయిందిరా. ఎలా? లారీ గుద్దేసింది. నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. అశోక్, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కొట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. చచ్చినా పోను, అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా. భలేవాడివయ్యా, అంజలి నీ గురించి మొత్తం చెప్పింది. కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? చెయ్యదు. అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా, మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది, ఊరెళ్ళింది.
పోనీ అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా అండి? ఏది ఆ ఊరికా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు. మారుమూల గ్రామం. అరే కనీసం టీ అన్న ఇద్దామంటే ఇంట్లో ఎవరు లేరే. ఆ, ఆ, పర్లేదులేండి, నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను. తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి. అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా? దగ్గరుండి నేనే చేయిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఇలా డల్గా ఉండకూడదు. నీకు వేరే దారి లేదు, అలవాటు చేసుకో. ఏంటయ్యా, ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి? ఏం లేదు బాబు, నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది. ఏదో సరదా చేసుకుంటున్నాం, కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. లారీ గురించి చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రే చెప్పండి రా, ఇసుక లారీ గుద్ది రాయ్! నెల రోజుల నుంచి లారీ స్ట్రైక్. అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్న, రాజన్న, అశోకన్న, రాజన్న, అశోకన్న, రాజన్న, అశోకన్న, అశోకన్న, రాజన్న. రే రే చిన్న చిన్న చూడరా, అశోకన్ రా. రే రే చూడరా అశోకన్న, చిన్న. అశోకన్న, రాజన్న చంపేశారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటున్నా, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో అంజలి. దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నాను. దాన్ని వదిలేసి వెళ్ళిపో. వెళ్ళు, నాకేం కాదు, నువ్వు వెళ్ళు. రారా. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? రే ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు. అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్కి వాడంటే ప్రాణం. ఎరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని, పండా గాడిని అందరిని చంపేస్తాడు. లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు బాగున్నావా? అంజలి ఎక్కడుంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్య ఆడేవాడు. చెల్లిని నేనే కదా ఊళ్ళో నిప్పొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మది ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా, తండ్రిగా బతుకు.
చెయ్యితి చెయ్యితి చెయ్యితి. కొడతావా? కొట్టు. ఛీ! నీకింకా సిగ్గు రాలేదా? మనిషి అన్నోడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంతా ఊడ్చి పెడతాడు. కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెలే బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగునన్నా సంపాదిస్తానయ్యా. వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడమే. అది మీ వల్లే అవుతుంది అంకుల్. కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే? చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేసుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేసుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు. అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్న. అలాగేనమ్మా. దా దా దా. జాగ్రత్త. అలాగే. మహాజనులారా, ఈరోజు చాలా గొప్ప రోజు. రాబోయే బై ఎలక్షన్స్ లో మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు: చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చ, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు. ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసుకుంటాడు. ఎవడ్రా కూత కూసింది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్, స్టేజి మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే. లేరా దమ్మున్న వాడెవడో లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చెంప చూపిస్తారు. ఎలా కేకే, ఆఫ్టర్ ఆల్ 4 చెంప దెబ్బలకే తట్టుకోలేకపోయావు? చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ తప్పు నేను కొట్టాను రా. ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా. అంజలిని అరగంటలో నీ ఇంట్లోంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు.
పట్టుకోండి రేయ్, త్వరగా. నా సంగతి తెలుసు కదా ఆ?